క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట సంసోను గురించి తెలియచేయబడినట్లుగా మనము చూడగలం. ఎప్పుడైతే సంసోను ఫిలిస్తీన్ల యొక్క చేలుని మంట పెట్టిండో ఆ యొక్క దీన్ని బట్టి ఫిలిస్తీన్లు అతన్ని బంధించి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందట. ఎప్పుడైతే యెహోవా ఆత్మ వచ్చిందో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అంటే దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తామన్నట. ప్రతీది కూడా బలమైన కార్యం చేసినట్టుగా ఫిలిస్తీన్లకు విరోధంగా దేవుడు అతన్ని రేపినప్పుడు అతడు అసాధారణమైన కార్యాలు ఆత్మ ద్వారా జరిగించినట్లుగా మనము కనుగొనగలుగుతామన్నట. ఇక్కడ చూస్తే అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, ఇక్కడ చూస్తే చనిపోయిన ఒక గాడిద, అప్పుడే చనిపోయిన ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని అతడంట ఆ దవడ ఎముక ద్వారా 1000 మంది ఫిలిస్తీన్లు చంపినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో కూడా బలమైన కార్యాలు జరుగుతాయి అని ఇక్కడ సంసోను ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అక్కడ మనకి ఏముందా ఏమి లేదా అనేది కాదు, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఉన్నదానితోటే మనము శత్రువుని చంపగలము అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. సంసోను అయితే ఆయుధం ఏది లేదు, బంధింపబడి వచ్చాడు. కానీ యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ బంధకాలన్నీ కాలిపోయాయంట. కాలిపోయి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని దానితోటి 1000 మంది శత్రువుల్ని చంపినట్టుగా చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మన బంధకాలన్నీ పోవడమే కాదు, మనము లేని దానితోటి అంటే ఆయుధము లేకపోయినా కూడా యుద్ధము చేసి శత్రువు తంత్రాలను మనం చెదరగొట్టగలము అని సంసోను ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మన శత్రువును చూసి మనం భయపడుతూ ఉంటాం, మన దగ్గర ఆయుధం ఏమీ లేదు అని దిగులు పడుతూ ఉంటాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఏమీ లేనప్పుడే లేని దానినే ఆయుధముగా చేసి ఆ ఆయుధము ద్వారా మనకు విరోధంగా లేచిన శత్రువు యొక్క తంత్రాలని చెదరగొట్టే వాళ్ళుగా ఉన్నారన్నమాట. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద ఆనుకొని ముందుకెళ్తామో దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూస్తాము అని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన సొంత శక్తి మీదనో లేకపోతే మనకున్న ఆయుధాల మీదనో కాకుండా దేవుని ఆత్మ మీద మనం ఆధారపడినప్పుడు సంసోన్ లాగా మనల్ని ఎవరు బంధించాలనుకున్న ఆ బంధకాలు నిలవవు. మనకు విరోధంగా శత్రువు ఎంత లేచినా కూడా ఆ శత్రువును మనము కూల్చివేయగలుగుతాము. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనతో పాటు ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.